మోదీతో భేటీ సందర్భంగా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్వేత సౌధంలో నేనున్నంత కాలం వారికి మంచి మిత్రుడు ఉన్నట్టే అని చెప్పేసి ఫస్ట్ బైట్ ప్లే. Recently caused trouble, concern in India. How would you like to assure people of India? Well, I said it. As long as I'm president, we have a great. They have a great friend in the White House. I don't know where there might have been a trouble. I don't think so. I can tell you, everyone here, they love India. They have tremendous respect for this man. Your decisions recently caused trouble. సార్, వైట్ హౌస్ లో ట్రంప్ ఉన్నంత కాలం భారత్ కి మంచి మిత్రుడు ఉన్నట్టే అంటూ ఉన్నారు సార్. వైట్ హౌస్ లో ట్రంప్ ఉంటే భారత్ కు మంచిదా కాదా అనేది కదా. మంచి మిత్రుడు కనుకనే ప్రపంచంలో ఏ దేశం పైన వేయనంత టారిఫ్ ఇండియా పైన వేసాడు. మంచి మిత్రుడు కదా మనకు. 50% టారిఫ్ వేసాడు. చైనా పైన కూడా 30%. ఏ కంట్రీ పైన వేయనంత టారిఫ్ మన పైన వేసాడు. ఎందుకు? మనకు మంచి మిత్రుడు కదా. 2, మనము ఇరాన్ నుంచి ఆయిల్ కొనుక్కుంటే మనమే కాదు చైనాకు ఉన్నది. చైనాని ఏమనలేదు, మనని అన్నాడు. అమెరికా ఒత్తిడికి మనము ఇరాన్ నుంచి ఆయిల్ కొనడం మానేసాం. చెబహర్ పోర్ట్ నుంచి దాదాపు తగ్గించేసాం. అందుకే మనకు మంచి మిత్రుడు కదా. అందుకే మన ఇంట్రెస్ట్లను కాపాడాడు కదా. రష్యా నుంచి ఆయిల్ కొంటానంటే మన పైన భయంకరమైన ఆంక్షలు విధించాడు. ఎందుకు? మనకు మంచి మిత్రుడే కదా. రష్యా నుంచి S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కొంటా అంటే కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీ త్రూ శాంక్షన్స్ యాక్ట్, కార్సా చట్టం కింద ఆంక్షలు పెడతానని బెదిరించాడు. మన ఎగుమతులను అనేక రూపాల్లో అడ్డుకున్నాడు. ఇటీవల కూడా రైస్ ఎగుమతుల్ని కూడా అడ్డుకుంటానని ప్రకటించాడు. మన అమెరికా కాటన్ దిగుమతులకు ఇండియా బారుగా ద్వారాలు తెరవాలని తెచ్చాడు. పాకిస్తాన్ ఐ లవ్ యూ పాకిస్తాన్ అంటూ అసీం మినిట్తో కలిపి డ్యూయెట్లు పాడుతున్నాడు. చైనా గల్వాన్ లోయలో మన పైన దాడి చేస్తే కనీసం చైనా పైన ఆంక్షలు కూడా విధించలేదు. ఆపరేషన్ సింధూర్లో మనకు మద్దతుగా రాలేదు. పహల్గాం దాడుల్లో కూడా పాకిస్తాన్ పేరు పెట్టి ఖండించడానికి కూడా సిద్ధపడలేదు. మన మిత్రుడు కదా, మంచి మిత్రుడు కదా. సో అందుకే ఇన్ని రకాలుగా బెనిఫిట్ చేస్తున్నాడు. H-1B వీసాలు 71% ఇండియన్స్ ఆర్ బెనిఫిషరీస్ కనుక దానిపైన మనకు $1,00,000 పెనాల్టీ వేస్తా అంటున్నాడు. ట్యాక్స్ వేస్తా, అమెరికన్ కోర్ట్ భాష లేపాలని ట్యాక్స్ వేస్తా అంటున్నాడు. మన పిల్లలు అక్కడ ఎంఎస్ చేశాక ఓపీటీ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రేడింగ్ పేరిట ఉండే అవకాశాన్ని తీసేస్తా అంటున్నాడు. మన గ్రీన్ కార్డు ఉన్నా కూడా మీరు సేఫ్ గా ఉన్నట్టు కాదు అని చెప్పి హెచ్చరిస్తున్నాడు. మన దేశంలో మన దేశస్తులు ఇల్లీగల్ గా అమెరికాలో ఉన్నారన్న పేరిట అది క్రైమ్, వాళ్ళు క్రైమ్ చేసినట్టుగా చెప్తూ వాళ్ళకి వేడీలేసి అవమానకరంగా విమానాలు ఎక్కించి అమృత్సర్కు పంపించాడు. మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్తో ఎకనామిక్ అండ్ మిలిటరీ రిలేషన్స్ పెంచుకుంటున్నాడు. అందుకు మనకు ఇండో పసిఫిక్ పేరు 2018లో తన హయాంలోనే చేరిస్తే ఇప్పుడు ఆ ఇండో అన్న పదం తీసేస్తున్నాడు. ఇన్ని రకాలుగా మనకు బెనిఫిట్ చేస్తున్నాడు కదా వైట్ హౌస్ లో ఉండి. సో ఇప్పుడు చెప్పండి, ఇలా డెడ్ ఎకానమీ అంటూ ఇండియాను అవమానిస్తున్నాడు. రష్యాతో కలిపి దూకండి సముద్రంలో అంటున్నాడు. మన నావికుల్ని అన్యాయంగా అమెరికా, అసలు అది మర్కంట్ వాణిజ్య నౌకలు, అది మిలిటరీ షిప్స్ కాదు, ఇరాన్కు పోవడం లేదు, ఇరాన్ నుంచి రావడం లేదు, అయినా వాటిపైన అటాక్ చేసి మన నావికుల్ని చంపారు. అయ్యా ఇది చంపారు అన్యాయము అంటే వాళ్ళ అమెరికా ఫారెన్ మినిస్టర్ అంటాడు బరాబర్ చంపుతామంటున్నాడు. నో సంతాపం, రిగ్రెట్ ఏమీ లేదు. ఎందుకంటే మనకు మంచి ఫ్రెండ్ కదా వైట్ హౌస్ లో. సో అందుకొరకే ఇండియాలో పహల్గాంలో రక్తం చిందించిన దుర్మార్గుడైన అసీం మునీర్ కు మై ఫేవరైట్ ఫీల్డ్ మార్షల్ అంటూ అతనికి ఎక్కడి లేని గౌరవాన్ని వైట్ హౌస్ లో ఇచ్చాడు. భారతదేశం పైన అణ్వస్త్రాలు ఎక్కువ పెట్టానని చెప్పిన అసీం మునీర్ కు అమెరికా హైయెస్ట్ ప్రియారిటీ ఇస్తోంది. ఇవన్నీ కూడా అమెరికాలో వైట్ హౌస్ లో ట్రంప్ ఉన్నందుకే కదా మనకు అనుకూలంగా జరుగుతున్నాయి కదా ఇవన్నీ. విశాఖపట్నంలో జరిగిన మన నావల్ ఫ్లీట్ లో భారత్ ఆహ్వానం మీదకు వచ్చినటువంటి ఇరానియన్ షిప్ ను కనీసం భారత్ సెంటిమెంట్ కూడా గౌరవించకుండా హిందూ మహాసముద్రంలో దాన్ని ముంచేశారు. ఎన్ని రకాలుగా మనం లాభాలు చేస్తున్నాడండి, ఒక్కటా రెండా. సో మన స్ట్రాటజిక్ చెబహార్ పోర్టు మనము పాకిస్తాన్ బైపాస్ చేస్తూ ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ మీదుగా సెంట్రల్ ఏషియాకు వెళ్లే కీలకమైన చెబహార్ పోర్టు పైన అంతకు ముందు వేవర్ ఇచ్చాడు, అది కూడా ఇప్పుడు తీసేశాడు.
తర్వాత మీకు డెవలప్డ్ కంట్రీస్ కిందేటువంటి ఒక ట్రేడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఆంక్షలు లేకుండా ట్రేడ్ అడ్వాంటేజ్ 1970s లో ట్రేడ్ యాక్ట్ అది. ఆ యాక్ట్ కింద ఇండియాకి ఇచ్చినటువంటి బెనిఫిట్లు తొలగించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాలుగా మన బెనిఫిట్ చేశాడండి. మామూలుగా కాదు. మన ప్రైమ్ మినిస్టర్ దైవదూత అంటున్నాడు ఇండియేసి. మనం ఆ సారి సరిపోతుందిగా మనకు. మన ప్రైమ్ మినిస్టర్ దైవదూత అన్నందుకు మనం పులకరించిపోయి ఆ ట్రంప్ ఏం చేసినా ఒప్పుకోవాలి. అందుకే వైట్ హౌస్ లో ట్రంప్ ఉన్నంత కాలం ఇండియాకి ఫ్రెండ్ లేడు. మోడీకి ఫ్రెండ్ ఉంటే మనం అది మోడీ చెప్పాలి. ఇండియాకి అయితే ఫ్రెండ్ లేడు. మోడీ మై గ్రేట్ ఫ్రెండ్ అంటుంటాడు. కానీ గ్రేట్ ఫ్రెండ్ గా ఇండియాకి చేసింది ట్రంప్. ఇప్పుడు ఇన్ని చెప్పాను నేను, మనకు అన్యాయంగా చేసింది. మనకు అన్యాయంగా చేసిన ఇన్ని అంశాలు చెప్పాడు. ఆఖరికి వెస్ట్ ఏషియా వార్ లో కూడా మన రోల్ ఏమీ లేదు. పాకిస్తాన్ పట్టుకొని తిరిగాడు. సో ఇన్ని రకాలుగా మనను అవమానిస్తే మనము ఇంకా మనకు వైట్ హౌస్ లో నేనున్నంత కాలం ఇండియాకు మంచి ఫ్రెండ్ ఉంటే షోమి. సో ఎక్కడ ఇప్పుడు ట్రేడ్ డీల్ మనకు అనుకూలంగా ట్రేడ్ డీల్ ఉందా చెప్పండి. సో మనం అనేక రకాలు మాట్లాడుకున్నాం, మళ్ళీ మాట్లాడతాం. సో ఇంత ఏకపక్షంగా మన పైన దాడులు చేస్తుంటే ఇవాళ పాకిస్తాన్ సబ్మెరైన్ బంగాళాఖాతంలోకి వస్తుంది. అమెరికా మాట్లాడలేదు. 1971 వార్ తర్వాత ఫస్ట్ టైం ఈ 50 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ జలంతర్గాములు బే ఆఫ్ బెంగాల్లో మోహరిస్తున్నారు. అయినా అమెరికా దానికి అడ్డు చెప్పదు. మరి అమెరికా యుఎస్ పసిఫిక్ కమాండ్ ఏం చేస్తుంది? నిద్రపోతుందా? సో యుఎస్ పసిఫిక్ కమాండ్ చీఫ్ ఓపెన్ గానే పాకిస్తాన్ అప్రిషియేట్ చేశాడు. మా గ్రేటెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాడు. సో ఇంత జరుగుతున్నా కూడా ఇంకా వైట్ హౌస్ లో నేనున్నంత కాలం ఇండియాకి ఫ్రెండ్ అంటే ఎట్లా?